చేస్తున్నారే తప్ప పంచాయతీలకు ఒడిగట్టడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం అది కూడా పనికి పోదాన్ని లేబర్ పనుల సొమ్మును తీసుకొచ్చి ఈరోజు కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తిని మీరు అందరూ తెలుసుకోవాలన్నాం. ఈ జరుగుతున్న ఈ గడప గడపకి వేస్తారనే విధానాన్ని మీ గ్రామాల్లో పొదుపు ఉన్నది పూర్తి స్థాయిలో తెలుసుకొని కాకపోతే ఒక 3,000 మంది మహిళలు, ఒక 3,000 మంది పెద్దలు పాల్గొన్నారంటే ఈ కార్యక్రమాలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. 5 సంవత్సరాలకు గాను ఎన్నుకున్నటువంటి ప్రభుత్వానికి 2.5 సంవత్సరాలు పూర్తయితే సుమారుగా సకాలం పూర్తయిపోయినట్టే లెక్క. ఇంకా సకాలం మాత్రమే మిగిలింది. ఈ సకాలానికి కొద్ది పనులైనా చేయాలి కదా. ఆయన ఎన్నికలు జరిగినప్పుడు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చారు, చెప్పారు ఇచ్చేస్తాం మాకు ఓటు వేయండి, మాకు అధికారం వచ్చినట్లే మీకు మేలు జరుగుతుందని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం వచ్చారు, చెప్పారు రైతులకి భరోసా ఇచ్చాడు, మహిళా సోదరీమణులకు భరోసా ఇచ్చాడు, నిరుద్యోగులైనటువంటి యువకులకు భరోసా ఇచ్చాడు. అలాగే అందరికీ ఏదో ఒక హామీ ఇచ్చుకుంటూ వచ్చాడు. ఎప్పుడైతే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టడానికి పనిచేయడం లేదో మన వ్యవస్థలో ఉండేటువంటి ప్రతిపక్షం దాన్ని నిలదీసే పని చేయాలి. మీకు ఆ విషయాన్ని జ్ఞాపకం చేయాలి. మీకు మాట ఇచ్చినటువంటి ప్రభుత్వం మాట తప్పితే దాన్ని చంద్రబాబు గారికి 0 మార్కులు వస్తాయి, ఒక్కటి కూడా రావడం లేదు. అసలు ఈ దేశంలో ఉండే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఇతని విధానం అది కాకపోతే సరళంగా మాట్లాడుతున్నారు. మీరు కూడా కుటుంబంలో ఉండే సభ్యుల్ని పోషించుకుంటున్నామని ధైర్యంగా గౌరవంగా తలెత్తుకుని బ్రతుకుతున్నామని సంతోషంగా మీలో కాన్ఫిడెన్స్. ఆ మహిళా సంఘాలు వాళ్ళు డబ్బు కట్టలేదు, మీరు వడ్డీ కట్టలేదు, ప్రభుత్వం ఇస్తామన్న వడ్డీ మాఫీ లేదు. 3 సంవత్సరాలు అయింది. నువ్వు తీసుకున్న హాయిగా ఉండేటువంటి వ్యవస్థని నాశనం చేసిన తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు వాళ్ళతో నిర్వాహకం కాదా అని అడుగుతున్నాను నేను. అంటే అధికారం నీకు రావడానికి కోసం ఎలాంటి అసత్యాన్నైనా చెప్తావు, ఎలాంటి కుటుంబాలనైనా కూల్చేస్తావు అన్నది ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి? చంద్రబాబు వచ్చి తీయమన్నా తీనిచ్చే ప్రశ్నే లేదని మీకు మనకు. 2.5 సంవత్సరాల అనంతరం ముఖ్యమంత్రి మళ్ళీ శ్రీకాకుళం వస్తే జిల్లా సమస్యలన్నీ అర్థం చేసుకున్న వ్యక్తిగా అనేక కార్యక్రమాలను ప్రకటిస్తారని జిల్లా ప్రజలు ఎదురు చూసి సీఎం గారి నిరుత్సాహమైన బాధ్యత లేని ప్రసంగాన్ని విన్న తర్వాత చాలా నిస్పృహకు గురైనారని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మీరు ఎన్నికలకు ముందు చేసినటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని అమలుపరచక మళ్ళీ కళ్ళబొల్లి కబుర్లు చెప్పడానికే ఈవేళ విజయవాడ నుంచి హెలికాప్టర్తో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి పోలీస్ యంత్రాంగాన్ని, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ని, బస్సుల్ని, అధికారుల్ని వారి విధుల్ని చేయనివ్వకుండా దుర్వినియోగం చేసే కార్యక్రమమే తప్ప ప్రజలకు ఒరిగేది ఏమీ లేదని ఈవేళ జిల్లాలో అందరూ అనుకుంటూ ఉన్నారు. అత్యంత వెనుకబడిన జిల్లా అయిన శ్రీకాకుళానికి కేంద్ర ప్రభుత్వం డబ్బిస్తే సంవత్సరానికి 50 కోట్లు ఇస్తే తెలుగుదేశం కార్యకర్తలు పలహారం కింద చేసేస్తున్నారని సందర్భం మనం చూస్తున్నాం. ఈ వెనుకబాటుతనం చంద్రబాబు నాయకత్వంలో ఈ జిల్లాకు తీరదని సందర్భం మనం చేస్తున్నాం. 12 సంస్థలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నష్టపరిహారంగా ఇస్తే ఒక్క సంస్థ కూడా ఈ జిల్లాలో పెట్టలేనటువంటి చంద్రబాబు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడు. సామాన్యులకి అర్థం కానటువంటి మాటలన్నీ చెప్తూ పోర్ట్ అని, ఎయిర్పోర్ట్ అని, సీపోర్ట్ అని, టూరిజం సర్క్యూట్స్ అని మీరు ఎన్ని చెప్పారు? ఏ ఒక్కటైనా ఫలప్రదమైందా? ఏ ఒక్కటైనా కార్యరూపం దాల్చిందా అని అడుగుతున్నాం. చెట్టని, గొట్టని, పుట్టని రకరకాల పేర్లు పెట్టి తెలుగుదేశం కార్యకర్తలు జోబీ నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్న మీ సభలోనే ఇసుక మాఫియా ఎక్కడుందనంటే డయాస్ మీద మీ చుట్టూ కూర్చున్న తెలుగుదేశం ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, ఎంపీల్ని పెద్ద ఎత్తున కింద కూర్చున్నటువంటి వాళ్ళు గొంతెత్తి చూపించినారంటే ఎంత అధ్వాన్నమైన పరిపాలన మీద ఉందో అర్థమైందా అని అడుగుతున్నాం మేము. ఇప్పటికైనా మీ పద్ధతులు మార్చండి.
2.5 సంవత్సరాలు ఇంకా మిగిలి ఉన్నటువంటి కాలాన్ని ప్రజా ప్రయోజనాల కోసం నీతివంతమైన పాలన ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. మీరు రాజధాని అనే పేరుతో ఈ వెనుకబడిన ప్రాంతాల అవసరాలను తీర్చకుండా తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. ఇది మేము పెద్ద ఎత్తున ఖండిస్తూ ఉన్నాం. దీనికి నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ప్రజలను సమాయత్తం చేస్తున్నామని మనం చేస్తున్నాం. ఈ జిల్లాలో పెద్ద ఎత్తున మత్స్యకారులు ఉన్నారు. వారికి ఎన్నికల ముందు ఏవేవో మాటలు చెప్పారు. ఒక్క హామీని నెరవేర్చారా? 50 సంవత్సరాలకే వారికి పెన్షన్ ఇస్తానని చెప్పారు, ఇచ్చారా? షెడ్యూల్డ్ క్యాస్ట్లో చేర్పిస్తామని చెప్పారు, కనీసం ప్రయత్నం చేశారా? ప్రమాదవశాత్తు సముద్రంలో మరణిస్తే 5 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పారు. ఈవేళ 270 మంది ప్రమాదవశాత్తు శ్రీకాకుళంలో మరణించినటువంటి వారు ఎక్స్గ్రేషియా కోసం ఎదురు చూస్తున్నారు. మీరు దాన్ని ఎప్పుడైనా రివ్యూ చేశారా? మత్స్యకారుల కోసం పెట్టినటువంటి బడ్జెట్ అలికేషన్ని చేపల వ్యాపారం చేసే ధనవంతులకు కట్టబెట్టే పని జరుగుతుంది. ఇది మీరు గమనించినారా? ఒక మత్స్యకారుడికి ఒక ఇల్లు కట్టారా? ఒక మత్స్యకారు గ్రామానికి ఎక్కడైనా ఒక రోడ్డు వేశారా? ఈ విషయాలన్నీ రేపు గ్రామాల్లో మిమ్మల్ని నిలదీయబోతున్నారని ఈ సందర్భంగా మనవి చేస్తుంది. పెద్ద ఎత్తున ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఇప్పుడు మీరు చైతన్యం చేస్తామని చెప్పిన మాటలు కానీ, మీరు చెప్పిన మోసగారితనం కానీ మరొకసారి నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరన్న విషయాన్ని మీరు గుర్తెరగాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. రాజ్యాంగం అంటే ఆయనకు నమ్మకం లేదు. ఎక్కడైనా ఎన్నికలు జరగకుండా ఉండేటువంటి సంస్థలు వేకెన్సీ అరైజ్ అయిన 6 monthsలోనే ఎన్నిక జరిపించాల్సినటువంటి అవసరం ఉంది. అది రాజ్యాంగ స్ఫూర్తి. ఈవేళ రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా 2.5 సంవత్సరాలుగా ఏ గ్రామ పంచాయతీకి కానీ, మండల పరిషత్కి కానీ, మున్సిపాలిటీకి కానీ, కార్పొరేషన్కి కానీ, ఆఖరికి వార్డు మెంబర్కి కానీ ఎన్నిక పెట్టే ధైర్యం చంద్రబాబుకి లేదని మనం చేస్తున్నాం. ఈవేళ శ్రీకాకుళంలో కూడా అదే జరిగిందని శ్రీకాకుళం ప్రజలందరూ ఇది గమనించినారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.